హలో అండి రాహుల్ గారు. హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అనుకుంటున్న తరుణంలో రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తున్నారు యూనిట్. అయితే అసలు ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ ఉండింది. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కావాలని అనుకుంటున్న టైంలో ఆయన ఎక్కడ డేట్స్ ఇచ్చినట్టు మనకు కనపడలేదు. బట్ ఎట్లా రిలీజ్కి రెడీ అవుతున్నారు? ఒక 1 వీక్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ నిర్మాతలు అందరితో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఆయన చెప్పిన అంశం ఏంటంటే, నాకు ఆయన హెల్త్ రీత్యా కారణాలు ఒకటి, అండ్ డేట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని కొన్నిటికైతే నేను ఇవ్వగలను, కొన్నింటికి నేను ఇవ్వలేను అన్నట్టుగా చెప్పినట్టు సమాచారము. రెండోది, ఆయన ఏవైతే సైన్ చేశాడో దానికి సంబంధించి ఎంతవరకు అయితే నేను పని చేశానో అంతవరకు నా రెమ్యూనరేషన్ తీసుకొని మిగతాది మీకు వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన పని చేయడానికి ఇది అలా కాదు కదా, ఆయన అదే ఆ నిర్ణయాలు మీరు తీసుకోండి, నా డెసిషన్ ఇది అని చెప్పారు. ఎందుకంటే నాకు రాజకీయమే ఇప్పుడు ఇంపార్టెంట్, నాకు సినిమాలు కాదు. ఇప్పుడు కథ హీరోని బట్టి ఉంటుంది, సన్నివేశాలు హీరోని బట్టి ఉంటాయి. మధ్యలో నేను ఇంత రోజులో వస్తాను అని అంటే మరి మిగతా రోజులు కథ ఇంకో పవన్ కళ్యాణ్ గారిని తేలేం కదా. అందుకే ఆయన ఏం చెప్పాడు అంటే అంతే, ఇంకా ఇంత అన్న ఏం చేయలేము. ప్రొడ్యూసర్ నష్టపోకుండా. నష్టమే కదా. ఎట్లా నష్టం? ఇప్పుడు చాలా డబ్బులు పెట్టిందే నీ ఫేస్ చూసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఓపెన్గా మాట్లాడుకుంటే సౌందర్య గారు చనిపోయారు మోహన్ బాబు గారు సినిమా చేస్తున్నప్పుడు. గుర్తుందా మీకు? అది చనిపోగానే కాదు, నర్తశాల ఒక 20% షూట్ అయింది అంతే. బాలకృష్ణ గారు అది నర్తశాల. అది కాకుండా సౌందర్య గారు చనిపోగానే సౌందర్య గారి ప్లేస్లో ఇంకొక హీరోయిన్ తీసుకొచ్చి పెట్టి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేసారు. హీరోయిన్ కాబట్టి ఇక్కడ మెయిన్ లీడ్ కాబట్టి అది యాక్చువల్ యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, హరహర వీరమల్లు ఇప్పుడు మేలో కానీ రిలీజ్ కాకపోతే ప్రొడ్యూసర్ ఇన్ని కోట్లు నష్టపోవాలి, ప్లస్ అమెజాన్ ప్రైమ్కి ఈయన భరణం కట్టాలి ఖచ్చితంగా. ఏం రత్నం గారు ఆయన తీసే సినిమాలే పుష్కరానికి ఒకసారి తీస్తాడు. అలాంటి తెలుగులో ఎప్పుడు తర్వాత ఏం రత్నం మళ్ళీ వస్తున్నాడండి. కొడుకు జ్యోతికృష్ణతో డైరెక్షన్గా క్రిష్ వదిలి వెళ్ళిపోయాడు. ఆ వదిలి వెళ్ళిపోవడం ఇది జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడు? పవన్ కళ్యాణ్ ఎట్లాగో లేట్ చేస్తున్నారు, ఇది ఎట్లాగో వదిలే సబ్జెక్ట్ అని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కనుష్కతో ఘాటీ తీసుకున్నాడు. అదేమో మొన్న April 18th రిలీజ్ కావాల్సింది, అది అసలు రిలీజ్ కాకుండా అట్టాపట్టా లేకుండా పోయింది. ఈయన హనీమూన్కి పోయాడు ఆమెను వేసుకొని, వాళ్ళ వైఫ్ని వేసుకొని. ఈయన ఇంకా సినిమాలు రిలీజ్కి గాలికి వదిలేశాడు. పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకి హెల్త్ నిజంగానే బాగాలేదు, వెన్నెముకకి ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఆయన ఎక్కువసేపు షూటింగ్లో దట్టు ఆ హరహర వీరమెల్లిలో ఆయనకి రోపులన్నీ కట్టి కత్తి యుద్ధాలు, ఆ యుద్ధాలు, ఈ యుద్ధాలు అన్నీ చెయ్యాలి చేశారు. ఇదేంటంటే 2 పార్ట్లు ఇది. ఈ 2 పార్ట్లలో ఒక పార్ట్కే డేట్స్ లేవు, ఇంకో పార్ట్ ఇంకా మనం అసలు ఇంకేం చేయలేము దానికి. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నా క్యారెక్టర్ని ముగించేసి ఇంకో క్యారెక్టర్ని ఎలివేట్ చేసి అది సెకండ్ పార్ట్ అని చూపించండి అని చెప్పాడు ఆ పోర్షన్లో. సో దానికి సన్నాహాలు ఇచ్చి వాళ్ళు షూట్ కంప్లీట్ చేసుకొని May 30th రిలీజ్ చేస్తున్నారు. ఆ 2వ పార్ట్లో ఎవరు నటించారనేది మనం చూడాలి. అది ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఓజీ అక్కడికి ఎండ్ చేస్తారు. ఇప్పుడు ఆయన షూట్ భాగం ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ షూట్ భాగంలో ఒక సీన్ తీసి ఆ ముందు తీసిన దాంట్లో అటాచ్ చేసుకుంటారు అంతే. దానికైనా ఈయన యాక్ట్ చేయాలి కదా. మరి ఒక రోజన్నా రావాలి ఆయన షూట్కి. ఆయన 2 రోజులు డేట్స్ ఇచ్చారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇదంతా కూడా దగ్గరుండే వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ప్రొడ్యూసర్ వచ్చి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే May 30th అయితే రిలీజ్ చేసేస్తాం సినిమాని, వీ డోంట్ స్టాప్ అని చెప్పేశారు. ఇంకా మన ఓజీ సుజిత్ ఏం చేస్తాడో, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సుజిత్ ఏం చెప్పాడు అంటే, యాక్చువల్గా దానికి ఇంకా ఆయన 30 days టైం కావాలి కాబట్టి ఆయన నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఇచ్చినా కూడా నేను సినిమా రిలీజ్ చేసుకుంటాను అన్నాడు సుజిత్. ఎందుకంటే దానికి అది యూవీ క్రియేషన్స్. పవన్ కళ్యాణ్ గారు యూవీ క్రియేషన్స్కి ఏ ప్రాబ్లము లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే ఉండదు, వాళ్ళకి ఏం డబ్బులు నష్టం పోవాల్సిన ఉండదు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో రాజకీయాల్లోకి వస్తే ఇన్ని ఇబ్బందులు ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటారు అని వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ ఫేస్ కే ఒక సెపరేట్ స్వాగ్కే సెపరేట్ ఉంటుంది, గ్యారంటీ కదా. మరి ఆయనకి తగ్గట్టు, ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కొన్ని డైలాగ్స్ రాసుకుంటారు, కొన్ని సన్నివేశాలు ఉంటాయి, మొత్తం మారిపోతుంది. ఆయన కోపంగా అరవాల్సిన పని కూడా లేదండి, సీరియస్గా నిలబడుకుంటే చాలు. అందరు వచ్చి బ్రోలో అంతే కదా, బ్రోలో నిలబడుకునే కదా, ఒక స్మైల్తో చేస్తాడు. గోపాల అలాగే చేశాడు. బట్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ద మేనరిజమ్స్, అంతే కదా. మరి అది ఇప్పుడు సినిమాల్లో ఆయన చేస్తాడా లేదా అనేది ఒక ఉత్కంఠగా మారింది. తగ్గట్టే డైలాగ్స్ ఉంటది,
అంటే నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు 80% షూట్ చేసి 20% కోసం క్యారెక్టర్ని మార్చడం ఎంతవరకు కరెక్టు, అది అసలు నిజమైతే అదే ఇది నిజమైతే ఎంతవరకు కరెక్టు అనేది ఒక పాయింట్. చంపేయలేరు క్యారెక్టర్ని చంపేస్తే ఇంకేం లే, అదే ఆడియన్స్ అసలు ఫస్ట్ షోకే మొత్తం మనల్ని చంపేసిన తర్వాత సంగతి పైరసీలన్నీ రిలీజ్ అయిపోయి ఆ సినిమాకి ఎవరికి వెళ్ళకంటారా, పవన్ కళ్యాణ్ చచ్చిపోయాడు ఆ సీన్ లో చెప్పేస్తారు అంతే. అది ప్రొడ్యూసర్కి ఇంకా నష్టం కదా. సో ఎక్కడైనా ఏదైనా కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టే ముడిపడి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమో ససేమిరా నాకు డేట్లు కుదరట్లేదు అని చెప్తున్నాడు, నిర్మాతలందరికీ నేను తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తాను రా బాబు అని చెప్తున్నారు, నిర్మాతలు ఏమో తల పట్టుకొని కూర్చున్నారు. అంటే స్టార్ట్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అవును కరెక్ట్. ఇప్పుడు 80% షూటింగ్ అయిపోయింది, అందుకే కదా 20% మన ఉస్తాద్ భగత్ సింగ్ చైనా నేసాడు హరీష్ శంకర్ది, స్టార్ట్ కాలేదు కాబట్టి ఓన్లీ పైన ఓజీ హరహర వీరమల్లు మీదనే ఉంది. ఓజీ ఎంతవరకు అయింది షూటింగ్? 60% అయింది, ఇంకా 40%. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇంకెవరిని తేలేం కాదు. ఓజీలో పవన్ కళ్యాణ్ అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ బదులు అఖిరానందని పెట్టినా చూడరు. అదే చెప్తున్నానండి, కొడుకుని పెట్టినా చూడరు. అంటే కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో కాస్త క్యారెక్టర్ పెంచేసి ఇందేదో కొంచెం తగ్గించి ఏదో చేయొచ్చు, కాదు కదా. ఇప్పుడు హరహర వీరమల్లులో కూడా 2 పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక కొత్త హీరోని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని సెకండ్ పార్ట్ తీసుకోండి అని చెప్పినట్టు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఆ సినిమాలు హిట్ అయినా అసలు రిలీజ్ అయినా వేస్టే, ప్రొడ్యూసర్లు ఎట్లయినా నష్టపోతారు. ఇప్పుడు ఇంత హైప్ ఇచ్చి 12 సార్లు వాయిదా అయింది. రేపు May 9తో 12 times వాయిదా అయిన సినిమా తెర మీదకి వస్తుంటే అందరు పవన్ కళ్యాణ్ అవును పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద చూడడానికి థియేటర్లో చూడడానికి వస్తారు కానీ ఇంకెవరో హీరోని అయితే రారుగా. అంటే పవన్ కళ్యాణ్ ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్తోనే ఎండ్ అవ్వాలి, కానీ ఇంకో హీరో అయితే ఎండ్ అయితే మనకు నచ్చదుగా, అసలు జనాలు ముందే యాక్సెప్ట్ చేయరుగా, చూడరు వాళ్ళు. ఇన్నిసార్లు రిలీజ్ చేయడం కూడా వేస్టే, ఇంకా ఆ బర్ణం కట్టుకొని హ్యాపీగా దాన్ని ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ చేసుకోవచ్చు, వేస్టే. ఎందుకంటే ఏమీ చేయలేరండి. అదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సలహా మేరకు ఎవరో క్యారెక్టర్ని యాడ్ చేసి ఈయన ఒక 2 రోజులు షూట్కి పోతాడంట, ఆ 2 రోజుల షూట్లో ఈయన పార్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చి సినిమాని రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఈయన వెళ్ళి 2 రోజులు షూట్ చేసుకున్న దాన్ని ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, దాన్ని ఎప్పుడు ఫస్ట్ కాపీ రావాలి, ఎప్పుడు మ్యూజిక్ని చర్చించాలి, ఆర్ఆర్ ఎట్లా చేయాలి, మే 30వ తారీఖు కానీ రిలీజ్ చేయకపోతే నా బర్ణం గట్ట అన్నారు అమెజాన్ ప్రైమ్. ఇంకా దాన్ని ఎటువంటి అసలు నాకు తెలిసి సినిమా చరిత్రలో ఇటువంటి ఎడిటింగ్ వచ్చిన సినిమా అదే మొట్టమొదటి సినిమా అవుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి కదా, సినిమాని అంతా జత చేర్చాలి, సెన్సార్కి పెట్టాలి, వీళ్ళు ప్రమోషన్ చేసే ఉంటారు కానీ ప్రమోషన్స్ అయితే ఇవ్వలేరు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.